ఇప్పుడు పట్టుకో, రికార్డ్ అవుతుంది, పట్టుకో. హాయ్ అండి, హలో, లక్ష్మీ నంచారం లేడీస్ టైలర్. ఇది వచ్చి 45, బాగా 50+ లెంత్ ఉన్నావిడండి. ఈవిడికి మనం ఫ్యాన్ కట్ చేస్తున్నాం, కొత్త వాళ్ళ కోసం అండి. ఈవిడికి పైన వచ్చి మన క్లాత్ వచ్చి 7 ఇంచెస్, బార్ వచ్చేసి 43, కిందకి ఇస్తా వచ్చి 16, మోకాల దగ్గర వచ్చి 23 పెట్టానండి లెంత్. ఇక్కడికి వచ్చేసరికి ఆవిడకి 18 అంగుళాలు పెట్టాను లెంత్, నడుం దగ్గర. ఇక్కడికి వచ్చేసరికి కిందకి ఇస్తా దగ్గరికి వచ్చేసరికి 17 అంగుళాలు పెట్టాను, 17.5 పెట్టాను. బాటం వచ్చేసరికి 13 అంగుళాలు పెట్టాను. కొంచెం ఒక పాయింట్ కాటన్ది కాబట్టి లూజ్ అయ్యిద్ది కాబట్టి పెట్టానండి. కిందకి ఇస్తా దగ్గర నుంచి ఇక్కడి నుంచి క్రాస్గా ఇలా చేసుకోవాలి. అదిగోండి 1/2 ఇంచ్ అలా గీసాను. బాటమ్ దగ్గర నుంచి ఇక్కడ దగ్గర నుంచి ఆవిడ బాగా హెవీ లావండి మేడం. ఈ కింద క్లాత్ వచ్చి ఒక 1/2 ఇంచ్ ఉంటుందండి, 2 ఇంచెస్ అంగుళన్నర. ఈ అంగుళన్నర మడిచి బాటాన్ని మనం కుట్టుకోవడానికి ఉపయోగపడుద్ది. ఇక్కడ నుంచి ఇలా మనం ఈ పద్ధతి, ఈ క్రాస్ పద్ధతి ఎలా స్టిచ్ చేస్తే ఆవిడకి లెంత్ లూజ్ అంతా కరెక్ట్గా స్టిచ్చింగ్ అయ్యేటట్టుగా సరిపోద్దండి. ఈ పైన వేస్ట్ అంతా కట్ చేసేసేయాలి. కస్టమర్ వచ్చేసరికి వెరైటీగా ఉంటారండి. ఆ కస్టమర్ మేడం మనకి వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా స్టిచ్చింగ్ చేస్తే మన దగ్గరికి ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఈవిడ నాకు పాత కస్టమర్ అనమాట, ఎప్పటి నుంచో. మనం ఐరన్ చేసుకుంటే నీట్గా ముడతలు లేకుండా ఇంకా బాగుంటుందండి. ఇది కొంచెం నేను ఐరన్ చేయలేదు లైట్గా, అందువల్ల ఇలా వచ్చింది. కొంచెం ఐరన్ చేసుకుంటే టక్స్ ఇచ్చుకున్నామండి. ఈ కిందకి ఇస్తా దగ్గర ఇలా మనం రౌండ్ కట్ చేసుకోవాలి. ఒక 6 అంగుళం మనం తేడా పెట్టుకున్నాం కంటే ఆ తేడా మనకి ఇలా డౌన్లో వచ్చేస్తుంది. మనం ఇది ఇక్కడ వరకు కొలతండి, ఇది ఖర్చుకి మనం కట్ చేసుకునేది. మేడం నాకు 4 డ్రెస్సులు ఇచ్చారండి కట్ చేసి కొట్టడానికి. స్టిచ్చింగ్ ఎప్పుడు నేనే స్టిచ్చింగ్ చేసి కొడతాను. ఇక్కడ నుంచి క్లాత్ అది ఎక్స్ట్రా మనం మడిచి బాటానికి పెట్టుకోవడానికి. ఇదేనండి కొత్త వాళ్ళ కోసం. ఇది లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.